మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో, కేసు వివరాలు చూడండి, వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్ను, మా కంటెస్టెడ్ మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు, ఘటన జరిగిన రోజు మరుసటి రోజు స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. దాంట్లో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్ది గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. మనం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇద్దరు టీడీపీ వర్గీయులే. సుమారు 5 గంటల ప్రాంతంలో ఉండపాడు గ్రామానికి దాంట్లో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. మనం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. ఆయన ట్వీట్ ఇది. ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా అసలు? ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా అంతే. అంతకుముందు కూడా ఎన్నికల్లో ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు. ఏముందండి ఇది? అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే, విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు, చిన్నపిల్లోడు, విద్యార్థి నాయకుడు, ఆ పిల్లోడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని, విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు, ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసినారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసు చూడండి. అసలు ఆ పిల్లని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా, స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టినారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసులో రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీరా తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైకు 14 కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి. ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది. తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి, అక్కడ గంజాయి అని చెప్పి, గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు. ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా. ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం, లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని అన్యాయంగా జైలుకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు, తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసు ఉందో ఆ కేసును నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునేదానికి, అప్పుడు తాను అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయనది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కథ. మన ఈ గవర్నమెంట్ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగు, అన్ని రిస్ట్రిక్షన్స్. సో ఈ పాలసీ మళ్ళీ తీసేసినాడు, మళ్ళీ ప్రైవేట్కి వచ్చేసినాడు. సో మళ్ళా డిస్ట్రిబ్యూషన్ అయిందే. మిథున్ రెడ్డిని లోపలేసినారు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. ఒకసారి ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధము అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపోయి రాసే పరిస్థితిలో రాసినాడు జడ్జిమెంట్. లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని
రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, ఎంఎన్సి కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కసిరెడ్డిలను వీళ్ళందరినీ నిర్బంధించినారు. ఒక లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించేదానికోసం. ఆశ్చర్యం ఏంటంటే డబ్బులు 11 కోట్లు డబ్బులు దొరికినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ పిటిషనర్సు ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేసినారు. ఆ 1100 కోట్లు ఏదైతే ఉన్నాయో దాని నోట్ నెంబర్స్, వాటి మీద ఉన్న నోట్ నెంబర్ల ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు, ఎప్పుడు డ్రా చేసినారు వివరాలు చెప్పండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వణుకు స్టార్ట్ అయింది. మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు? పక్కన పెడతారు కదా. అది వీళ్ళు ఏమన్నారు? పక్కన పెట్టలే, అంత కలిపేస్తారంట. నోట్ నెంబర్లు లేవు, అన్నీ కలిపేసినామంటున్నారు. అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బులు అని చెప్పి తెలుస్తాయని, ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు. ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో ఆయన గోడౌన్లో డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ల డబ్బు అని తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్రాండ్ వేసి 11 కోట్లు వీళ్ళే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఏ స్టేజ్కి పోతూ ఉండాలని అంటే వీళ్ళు, భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే, మిథున్ రెడ్డి పరిస్థితి అంతే, ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులే అంతే. మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరిగా హెరాస్మెంట్. కాకాని గోవర్ధన్ రెడ్డిని, వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ను, వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే. వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు. వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు, చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్టులు, కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యం చెప్పాలన్నా, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా జరుగుతుందనంటే, సాలూరులో మీరందరూ కూడా ఈ మధ్య చూసే ఉంటారు, సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్, సాలూరులో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ వేధించినాడు అని చెప్పి ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్లు, తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు. ఈమె కంప్లైంట్ చేస్తే, ఫిర్యాదు చేస్తే, ఈ వాట్సాప్ మెసేజ్లు ఆధారాలుగా చూపిస్తే మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఆ పిఎన్ బొక్కలో వేయాలన్నా? ఆ మండల ఆఫీస్లో పనిచేస్తూ ఉన్న మహిళ వాట్సాప్ మెసేజ్లు చూపిస్తూ ఉంది. ఆ పిఏ ఫోన్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు హెరాస్ చేస్తా, ఒక మహిళను అబ్యూస్ చేస్తా, నాతో పండుకుంటావా, ఇంకొకరితో పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్లో. ఒక మంత్రి పిఏ ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా? బయటకు వస్తే ఇది జైల్లో పెట్టాలన్నా, బొక్కలు వేసి కొట్టాలన్నా? అది కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలు అయితే వేయాలన్నా?
అరెస్ట్ చేయకపోగా, కేసులు పెట్టకపోగా, చివరకు ఆయనకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆయన చూపిస్తే ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని. అంతే, రాసిన సాక్షి విలేకరిని మీద కేసులు రాసినందుకు. ఎక్కడికి పోతాం మనం? ఇంకా ఇంకొక అడుగు ముందుకు పోదాం. మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాం. ఇది కొంచెం కరెంట్ టాపిక్స్.